దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఈ ఉదయకాల సమయంలో మనం అందరం కలిసి ప్రభువుని స్తుతించడానికి ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుగాక. నాతో పాటు మీరందరూ కూడా మీ దగ్గర ఉన్న బైబిల్ గ్రంథాన్ని తెరవండి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. ఇక్కడ ఈ 12వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే కృపావరములు లేదంటే ఆత్మ సంబంధమైన వరముల గురించి ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నవి. ఇక్కడ మనం 7, 8, 9, 10 వచనాలు మనం చూస్తున్నట్లయితే చూడండి. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరొకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరొకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరొకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరొకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరొకనికి ప్రవచనావరమును, మరొకనికి ఆత్మల వివేచనయు, మరొకనికి నానావిధ భాషలను, మరొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యశుద్ధి కలుగజేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వరాన్ని ఇస్తూనే ఉంటాడు. హల్లెలూయా. చాలాసార్లు దేవుడు మనకిచ్చిన వరము మనం గ్రహించలేకుండా ఉంటాం. మీరు బాగా ఆలోచన చేయండి. ఇక్కడ కొన్ని వరాల గురించి చెప్పబడింది. జ్ఞానవాక్యం అనే వరము, లేదంటే ప్రవచించే వరము, లేదంటే భాషలు మాట్లాడే వరము, లేదంటే భాషల యొక్క అర్థమును చెప్పే వరము, లేదంటే జ్ఞానవాక్యం అనే వరము. ఈ విధంగా కొన్ని కృపావరాలు లేదంటే ఆత్మ సంబంధమైన వరములను గురించి దేవుడు ఈ యొక్క గ్రంథంలో మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. ఇక్కడ చూడండి, ప్రతి వరమునకు ముందు ఆత్మ అనే మాట, అంటే పరిశుద్ధాత్మ, అంటే ఆ వరము దేవుడు మనకు ఇవ్వాలి. అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే పరిశుద్ధాత్మ గురించి ఆత్మ మూలముగా ప్రతిదీ కూడా ఆత్మ వలననే స్వస్థపరచు వరము, లేదంటే ఆత్మ మూలముగానే బుద్ధి వాక్యము, ఆత్మ ద్వారానే జ్ఞానవాక్యము. ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పున ప్రతివానికి అంట. బాగా గమనించారు, ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు. ప్రవచన వరం ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం 14వ అధ్యాయంకి వచ్చినట్లయితే చూడండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. హల్లెలూయా. అనేక వరాలు అక్కడ రాయబడి ఉన్నాయి. కానీ 14వ అధ్యాయంకి వచ్చేసరికి పౌలు అంటున్నాడు, మరి విశేషముగా ఏ వరము గురించి మీరు ప్రయాసపడమంటున్నాడు, లేదంటే ఏ వరము గురించి ఆయన అపేక్షించమంటున్నాడు అంటే ఆ ప్రవచించే వరము కోసం మీరు అపేక్షించుడే. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ లేని కాలంలో, లేదంటే ఈ కొరింథీ సంఘానికి ఈ యొక్క పత్రికను రాస్తున్న సమయంలో ఆనాటి దేవుని బిడ్డలకి సంపూర్ణమైన బైబిల్ ఇంకా లేదు. కాబట్టి
వారిని ప్రవచించమని పౌలు చెప్తున్నాడు. ఇక్కడ ప్రవచనం అనేది ఇప్పుడు కాదు, ప్రవచనం అనేది ఇప్పుడు కాదు. చాలా మంది ఇప్పుడు ప్రవచిస్తూ ఉంటుంటారు, అది కాదు. ఇప్పుడు బైబిల్, సంపూర్ణమైన బైబిల్ మన చేతుల్లో ఉంది. ఏది ఎక్కడ రాయబడిందో ప్రతి దాని గురించి బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉన్నది. కానీ కొరింథీ సంఘానికి పత్రిక రాస్తున్న సమయంలో వారి చేతిలో సంపూర్ణమైన బైబిల్ లేదు. కనుక ఇక్కడ పౌలు వారికి రాస్తున్నాడు ఏంటంటే, మీరు ప్రవచించండి, ప్రవచన వరము గురించి మీరు అపేక్షించండి, లేదంటే మీరు ప్రయాసపడండి అని వారికి స్పష్టంగా రాస్తున్నట్లుగా దైవ లేఖనం ఇక్కడ మనకి తెలియజేస్తుంది. అయితే ప్రియ దేవులారా, ఈ యొక్క ఆత్మ సంబంధమైన వరములు, లేదంటే ఈ 14వ అధ్యాయంలో రాయబడిన పౌలు అంటాడు, నేను అనేక భాషలు మాట్లాడుతున్నాను, మీకన్నా నేను ఎక్కువ భాషలు మాట్లాడుతున్నాను, మీకన్నా నేను ఎక్కువగా ప్రత్యక్షతలు కలిగి ఉన్నాను అని చెప్తూ ఈ 13వ అధ్యాయంకి వచ్చేసరికి అక్కడ కొన్ని విషయాలు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. ఏంటి? 12:31 వచనంకి రండి. 12:31 వచనంకి, శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదిగాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, విధియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. హల్లెలూయా. సర్వోత్తమైన వరమును మీకు ఇస్తున్నాను అని ఇక్కడ పౌలు చెప్పట్లేదు. సర్వోత్తమమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన ఇదిగో ఒక మార్గాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. హల్లెలూయా. అంతకుముందు ఏం చెప్తున్నాడంటే, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో మీరు అపేక్షించడం అన్నాడు. 14వ అధ్యాయంకి వచ్చేసరికి ప్రవచన వరమును, మరి విశేషముగా ప్రవచన వరమును మీరు అపేక్షించండి అన్నాడు. కానీ వాటన్నిటికన్నా ప్రాముఖ్యంగా చెప్తున్నాడు, ఇదిగో సర్వోత్తమమైన ఒక మార్గాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఆ సర్వోత్తమమైన మార్గం అంటే, 13వ అధ్యాయము 13 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు ఉన్నాయి? 13వ అధ్యాయంలో 13 వచనాలు ఉన్నాయి. ప్రతి వచనము చాలా ప్రాముఖ్యమైన మాట అక్కడ రాయబడి ఉన్నాయి. చూడండి, మనుషుల భాషలతోనైనను దేవదూతల భాషలతోనైనను నేను మాట్లాడినను ప్రేమ లేనివాడునైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమున ఇందును. హల్లెలూయా. మనుషుల భాషలతో, లేదంటే దేవదూతల యొక్క భాషలతో ఒకవేళ నేను మాట్లాడితే, మనుషుల భాష అంటే కొంతమందికి వాక్చాతుర్యం ఉంటుంది, ఎంతో చక్కగా మాట్లాడతారు, ప్రజలను ఆకర్షిస్తారు. ఒకవేళ అటువంటి తలంతు నీకున్నా, లేదంటే ఇక్కడ దేవదూతల భాష అంటే అన్య భాషలు, నువ్వు అన్ని భాషల్లో కలిసి మాట్లాడే అనుభవం నీకున్నా, ఏదున్నప్పటికీ కూడా ఇదిగో ప్రేమ మనలో లేకపోతే, బాగా గమనించండి, ప్రేమ మనలో లేకపోతే అవన్నీ కూడా వ్యర్థము. 1. 2, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేనివాడునైతే నేను వ్యర్థుడను. మీరు బాగా గమనించండి, 3 వరాలు ఇక్కడ వచ్చేసాయి. ఏంటి? ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడు? జ్ఞానమంతయు, మర్మములను గ్రహించే జ్ఞానము నాకున్నప్పటికీ, జ్ఞానవరము, అక్కడ జ్ఞానవాక్యం అని మనం కృపావరాలు అనుకున్నాం కదా, జ్ఞానవాక్యము. 2వది ఏమంటున్నాడు? కొండలను పెకిలింపగలిగే విశ్వాసం అనే వరము అక్కడ ఒకటి మనం చూస్తున్నాం. బాగా గమనించండి. ఒకవేళ ప్రవచించే వరము, చూడండి, ప్రవచించు కృపావరము
ప్రవచించే వరాన్ని మనం చూస్తున్నాం. ఒకవేళ నీలో ప్రవచించే వరం ఉన్నప్పటికీ, లేదంటే కొండలను పెకిలింపగలిగే విశ్వాసం నీలో ఉన్నప్పటికీ, జ్ఞాన వాక్యము, జ్ఞాన సంపద నీలో ఉన్నప్పటికీ కూడా భక్తుడు అంటున్నాడు, ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమే. హల్లెలూయా, హల్లెలూయా. మూడోదిగా ఏమంటున్నాడు చూడండి, పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. బాగా గమనించండి, పేదవారి కోసం లేదంటే పేదవారి కోసం ఇదిగో నా ఆస్తి అంతటిని ఇచ్చేస్తాను. ఒకవేళ నా ఆస్తి అంతటిని ఇచ్చేసినప్పటికీ కూడా ఒకవేళ నేను ప్రేమతో కాకపోతే, ప్రేమ లేకపోతే అది కూడా వ్యర్థమే. ఇప్పుడు చూడండి, విజయవాడ ప్రాంతంలో భయంకరమైన వరదలు వచ్చాయి. ఒకవైపు ప్రభుత్వం వారు కావచ్చు, ఒకవైపు వేరే సంస్థలు కావచ్చు, ట్రస్ట్లు కావచ్చు, లేదంటే మన దేవుని పరిచర్య అనేక మంది అనేక విధాలుగా వారికి కావలసిన ఆహారం కావచ్చు, లేదంటే నిత్యావసర వస్తువులు కావచ్చు, అనేక విధాలుగా వారు ఏం చేస్తున్నారంటే సహాయం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎంత సహాయం చేసినప్పటికీ కూడా మనం ప్రేమ లేకపోతే అవన్నీ కూడా వ్యర్థము అని దైవ లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, వాక్చాతుర్యం నీలో ఉందేమో, నీవు నీ మాటలతో ప్రజలను ఆకర్షిస్తున్నావేమో, నీ మాటలతో ప్రభు దగ్గరికి నడిపిస్తున్నావేమో, నువ్వు అన్ని భాషలు మాట్లాడుతున్నావేమో, నీకు అనేక రకాల భాషలు వచ్చేమో, నువ్వు మాట్లాడినట్టుగా ఎవరు మాట్లాడలేకపోతున్నారేమో, మంచిదే. కానీ ప్రేమ లేకపోతే నువ్వు ఎన్ని భాషలు మాట్లాడినా, ఎన్ని వాక్చాతుర్యాలు కలిగి ఉన్నా అవన్నీ కూడా వ్యర్థం అంటున్నాడు. ఒకవేళ నువ్వు ప్రవచిస్తున్నావు, అనేక మంది గురించి నువ్వు ప్రవచిస్తున్నావు, ఇదిగో నీ జీవితంలో దేవుడు ఇలా చేయబోతున్నాడు, దేవుడు నీకు ఇది అనుగ్రహించబోతున్నాడు, ఇదిగో నీ భవిష్యత్తు ఎలాగ ఉండబోతుందని నువ్వు అనేక విధాలుగా నువ్వు ప్రవచించవచ్చు. నువ్వు కలిగి ఉన్న విశ్వాసం ఎవరు కలిగి ఉండకపోవచ్చు, గొప్ప విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండొచ్చు, గొప్ప జ్ఞాన వాక్యాన్ని నువ్వు కలిగి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ప్రేమ లేకపోతే అవన్నీ కూడా వ్యర్థం. నీ ఆస్తి అంతటిని కూడా పేదవారి కోసం, పేదల కొరకు, వారి పోషణ కొరకు, వారి సహాయం కొరకు నీకున్న ఆస్తిని అంతటిని వారికి ఇచ్చేసావు, దాన ధర్మాలు చేసేసావు. ప్రేమ లేకపోతే అవన్నీ కూడా వ్యర్థం అని దేవుని ఒక వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, 9వ వచనంకి వచ్చేసి 8వ వచనంకి వచ్చేసండి, ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచనములైనను నిరర్ధకములకును భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. అంటే ఒక రోజు రాబోతుంది ఈ భాషలు నిలిచిపోతాయి, ఒక రోజు రాబోతుంది ఈ జ్ఞానం నిరర్థకం అవుతుంది, ఒక రోజు రాబోతుంది ప్రవచనములు నిరర్థకం అవుతాయి. ఎందుకంటే మనమందరము కూడా ప్రభు దగ్గరికి మనం ఎత్తబడతాం. ప్రభు దగ్గరికి మనం ఎత్తబడినప్పుడు అప్పుడు ఇంక ప్రవచనాలతో పని ఉండదు. ప్రభు దగ్గరికి మనం ఎత్తబడినప్పుడు ఇంక భాషలతో పని ఉండదు. ప్రభు దగ్గరికి మనం ఎత్తబడినప్పుడు ఇంక ప్రవచనాలతో మనకి పని ఉండదు. అవన్నీ కూడా ఒక రోజు రాబోతుంది, అవన్నీ కూడా ఆగిపోతాయి అని దైవ లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఎందుకంటే 13వ వచనంకి వచ్చేసరికి చూడండి, 12వ వచనం చూడండి, ఇప్పుడు అద్దములో చూచునట్టు చూచునగా చూచుచున్నాం, అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంత మట్టుగా ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. హల్లెలూయా, హల్లెలూయా. 3 చివరికి అన్ని వడబెట్టిన తర్వాత 3 విషయాలను తేల్చాడు. ఒకటి ప్రేమను, మరొకటి నిరీక్షణ అంటే ఆశ, మూడవదిగా విశ్వాసం. ఈ మూడింటిలో కూడా శ్రేష్టమైనది ప్రేమ అని మరి దైవజనుడైన పౌలు
మనకి తెలియజేస్తున్నట్లుగా ఈ లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి అసలు ఈ ప్రేమ ఏం చేస్తుంది? ఒకవేళ దేవుని ప్రేమ మనలో ఉంటే ఏంటి అసలు ఈ ప్రేమలో ఉన్న ఈ గుణాలు ఏంటి? లేదంటే నిజంగా దేవుని ప్రేమను కలిగిన ఒక వ్యక్తి ఏ విధంగా జీవిస్తాడు, లేదంటే నిజంగా దేవుని ప్రేమ కలిగిన ఒక వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనేది, లేదంటే దేవుని ప్రేమ కలిగిన ఒక వ్యక్తి ఎటువంటి గుణగణాలు కలిగి ఉంటాడో దైవ లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మనం చూస్తున్నట్లయితే ప్రేమ దీర్ఘకాలము సహించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు బాగా గమనించండి, ఆత్మ సంబంధమైన వరాలు లేదంటే కృపా వరాల్లో ప్రేమ అనే మాట ఎక్కడ రాయబడలేదు. ప్రేమ వరము కాదండి. ఏం కాదు? ప్రేమ ఎప్పుడు కూడా వరము కాదు. భాషలు మాట్లాడేది ఒక వరము, భాషలకు అర్థము చెప్పేది ఒక వరము, విశ్వాసం ఒక వరము, జ్ఞానవాక్యం ఒక వరము, స్వస్థపరచడం ఒక వరము. కానీ ప్రేమ వరము కాదు. మరి ఏంటి ప్రేమ? ప్రేమ వరము కాకపోతే ఏంటి? ప్రేమ ఒక ఫలము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే గలతీ పత్రిక 5:22 మనం చూస్తున్నట్లయితే ఆత్మ ఫలం ఏమనగా ఏంటి? ఆత్మ ఫలము ఏమనగా ఎన్ని ఉన్నాయి అక్కడ? ఫలాలు ఎన్నున్నాయి? ఫలాలు ఎన్నున్నాయి? ఫలాలు ఎన్నున్నాయి? ఫలాలు ఎన్నున్నాయి? ఫలాలు ఎన్నున్నాయి? అమ్మ ఎన్నున్నాయి? ఫలాలు ఎన్నున్నాయి? 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 ఒకటే ఉంది, ఒకటే ఉంది. ఆత్మ ఫలం ఒకటే. అందుకే దైవజనుడైన ఆర్ఆర్కే మూర్తి గారు ఏమన్నారంటే ఆత్మ ఫలమును ఆరెంజ్తో పోల్చాడు. ఏంటమ్మా? ఒక నారింజ పండుతో పోల్చాడు. ఆ ఆరెంజ్ను మీరు తొక్కు తీయండి, అందులో ఎన్ని తొనలు ఉంటాయి? 9 ఉంటాయి. మీరు ఎప్పుడైనా లెక్కేయండి, 9 తొనలు ఉంటాయి. అంటే ఆత్మ ఒక ఫలము, ఆ ఫలములో 9 ఉన్నాయి, 9 గుణాలు ఉన్నాయి. ఏంటున్నాయి? ప్రేమ, సంతోషం, సమాధానం, దయాలత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, దీర్ఘశాంతము, విశ్వాసం. ఎన్ని? సాత్విక. ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. కాబట్టి ప్రేమ అనేది వరము కాదు. ప్రేమ అనేది ఏంటి? ఒక ఫలము. అందుకే ప్రేమ ఏం చేస్తుందంట? దీర్ఘకాలము సహించును. ఆత్మ ఫలములు ఏముంది? దీర్ఘశాంతం ఉందా? ఉందా? దీర్ఘశాంతం ఉందా? ఉంది. బాగా గమనించండి ఆ పాయింట్. 2, ప్రేమ దయ చూపించును. ఆత్మ ఫలములు ఏముంది? దయాలత్వం ఉంది. బాగా గమనించండి. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ప్రేమ అది ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజమును విచారించుకొనదు, ప్రేమ త్వరగా కోపపడదు, ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు, ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, ప్రేమ అన్నిటినీ తాలుకొను, ప్రేమ అన్నిటినీ నమ్మును, ప్రేమ అన్నిటినీ నిరీక్షించును, ప్రేమ అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దైవజనుడైన పౌలు చివరి మాట వచ్చేసరికి ఇదిగో ప్రేమే ఇందులో ఉత్తమమైనది, ప్రేమే శ్రేష్టమైనది. ఎందుకంటే ప్రేమ లేకపోతే ఇదేది కూడా నువ్వు కలిగి ఉండలేవు. ప్రేమ ఏం చేస్తుందంట? దీర్ఘకాలం సహిస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సహిస్తున్న మాటని లేదంటే లాస్ట్లో ఓర్చుకొనును ఏం చేస్తుందంట? ఓర్చుకుంటారు. సహిస్తుంది. సహించే మనస్సు లేదంటే ఓర్చుకునే మనస్సు నీకు ఎప్పుడు వస్తుందంటే దేవునికి ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఎవరు అసలు ఈ ప్రేమ ఎవరు? ఇది కూడా మనం గమనించాలి. ఎవరు ఈ ప్రేమ? భక్తుడు అంటాడు, మొదటి యోహాను సువార్తలో యోహాను భక్తుడు అంటాడు, దేవుడు
ప్రేమ స్వరూపి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన ప్రభువుకి ఇవ్వబడిన అనేక నామాల్లో ఏంటంటే ఆయన ప్రేమస్వరూపి, ఆయన ప్రేమామయుడు. అంటే ప్రేమ కలిగిన దేవుడు నీలో ఉంటే నువ్వేం చేస్తావంటే అన్నిటినీ ఏం చేస్తావంటే అన్నిటినీ సహిస్తావు, అన్నిటిని నువ్వు ఓర్చుకుంటావు. ఏం చేస్తుందంటే ప్రేమ దయ చూపిస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. గతంలో మనం ఒక మాట నేర్చుకున్నాం. కనికరము లేని చెదిరి ఉన్న ఆ గొర్రెల వైపు చూసి దేవుడు ఏం చేశాడంట? కనికర పడ్డాడు. చెదరి అంటే వారు కాపరు లేని గొర్రెల వలె చెదరి ఉన్న వారిని చూసి ప్రభు ఏం చేశాడంటే వారిని కనికర పడ్డాడంట. ప్రేమ ఏం చూపుతుందంట? దయను చూపిస్తుందంట, దయను చూపిస్తుందంట. ఇంకేముంది? ప్రేమ మచ్చర పడదంట, అసూయ పడదు. సామెతలోకి జ్ఞాని అంటున్నాడు, అసూయ నీ ఎముకలకు ఏం చేస్తుందంటే నీ ఎముకలకు కుళ్ళి చేస్తున్నాను. అంటే అసూయ ఏం చేస్తుందంటే నీ ఎముకలను తినివేస్తుంది, నీ ఎముకలను పాడు చేస్తుంది. చాలామంది మనల్ని చూసి అసూయ పడుతూ ఉంటారు, చాలామంది మనల్ని చూసి మచ్చర పడుతూ ఉంటారు. నేను గతంలో కూడా చెప్పాను, ఒక వ్యక్తి నిన్ను చూసి అసూయ పడ్డాడు అంటే, ఒక వ్యక్తి నిన్ను చూసి వారవలేకపోతున్నాడంటే ఆ వ్యక్తిని బట్టి దేవుని స్తుతించు. ఆ వ్యక్తి నిన్ను చూసి వారవలేకపోతున్నాడు అర్థం ఏంటంటే నువ్వు ఒక మెట్టు ఆశీర్వదింపబడ్డావు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఒక వాక్యం అంటుంది, ప్రేమ మచ్చర పడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ఈ లేఖనాన్ని మనం చదువుతున్న ప్రతిసారి కూడా ఆ ప్రేమ అనే మాట దగ్గర మన పేరెట్టుకొని చదువుకోవాలి. ఆ ప్రేమ అనే మాట దగ్గర మన పేరెట్టుకొని చదువుకోవాలి. చదువుకుంటే ఎలా వస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. బైబిల్ చదవగలిగే ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రేమ అనే ఆ ప్లేస్లో మీ పేరు పెట్టుకొని ఒకసారి మీరు చదువుకోండి. నా పేరు ఆనందం, దీర్ఘకాలం సహించును, ఆనందం దయ చూపించును, ఆనందం మచ్చరపడడు, ఆనందం డంబముగా ప్రవర్తించుడు, ఆనందం అమర్యాదగా నడుచుకోడు, ఆనందం త్వరగా కోపపడడు, ఆనందం అపకారం ఏది మనసులో ఉంచుకొనడు. అలా మీ పేర్లు పెట్టుకొని నిజంగా మీరు చదువుకున్నట్లయితే సౌండ్ మచ్చరపడు. ఈ విధంగా ఒకవేళ మనం పేరు పెట్టి మనం చదువుకున్నట్లయితే, ఒకవేళ నిజంగా మనలో ఒకవేళ మత్సరం అనేది ఉన్నట్లయితే ప్రభు మనలో నుండి దాన్ని తీసివేస్తాడు. ఒకవేళ మనము సహించలేకపోతున్నాం అనుకో, ఒకవేళ దేవుడు సహనాన్ని మనకిస్తాడేమో. దేవుడు మనకిస్తాడు. ఎందుకంటే దేవుని ఒక వాక్యం తెలియజేస్తుంది, వీటన్నిటికీ మూల పదము ప్రేమతో ముడిపెట్టినట్లుగా దైవ లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఏదో ఇద్దరు, ఒక అమ్మాయి యవన కాలంలో ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకునే ప్రేమ కాదండి, లేదంటే అవసరతలు ఉన్నప్పుడు చూపించే ప్రేమ కాదండి. ఈ ప్రేమకు గ్రీకు భాషలో వాడబడిన మాట ఏంటంటే అగాఫే. అగాఫే అంటే అర్థం ఏంటంటే స్వార్థము లేనిది. హల్లెలూయా. దేవుని ప్రేమ ఏంటంట? స్వార్థము లేనిది. దేవుని ప్రేమ ఎటువంటిదంట? బదులాశించనిది ప్రేమ, స్వార్థము లేని ప్రేమ. కానీ మానవుడు ఈరోజు చూపించే ప్రతి ప్రేమలో కూడా ఏదో ఒక స్వార్థం ఉంటూనే ఉంటుంది, ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటాడు. తనకి లాభము లేనిదే, తనకి ప్రయోజనము లేనిదే ఎదుటివానికి సహాయం చేయడు, ఎదుటివాన్ని ప్రేమించలేడు. కానీ దేవుని ప్రేమ నిస్వార్థమైనదంట. హల్లెలూయా, హల్లెలూయా. అనేక రకాలు, స్నేహితుల మధ్య ప్రేమ,
భార్యాభర్తల మధ్య ప్రేమ, అన్నదమ్ముల మధ్య ప్రేమ, బంధువుల మధ్య ప్రేమ, ఇలాగ ఒక్కొక్క ప్రేమకు ఫిలియో అని, ఫెరోస్ అని ఇలాగ కొన్ని పదాలను పెట్టారు. కానీ దేవుని ప్రేమకు ఏంటి, దేవుని ప్రేమకు ఏంటి అని ఆలోచన చేసి అగాపే అనే పేరు పెట్టడం జరిగింది. సుమారు ఈ ప్రేమ 113 సార్లు బైబిల్ గ్రంథంలో రాయబడినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు అంటున్నాడు, ఒకవేళ నువ్వు అనేక కృపావరాలు కలిగి ఉండొచ్చు, ప్రవచించే వరాలు కలిగి ఉండొచ్చు, జ్ఞానవాక్యాన్ని కలిగి ఉండొచ్చు, అన్య భాషలు మాట్లాడే అనుభవం నీకు ఉండొచ్చు, విశ్వాసం నువ్వు ఉండొచ్చు, ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఓ నా ప్రియ దేవుని సంగమా, ప్రేమ అనేది లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థము. ఒకవేళ మనం దేవుని సన్నిధికి నమ్మకంగా రావచ్చు, దేవుడు మనకిచ్చిన ఆ వరాన్ని బట్టి మనం మంచిగా పాటలు పాడవచ్చు, మంచిగా దేవుణ్ణి ఆరాధించవచ్చు, గంటల కొలది నువ్వు ఉపవాసాల నుండి ప్రార్థన చేయొచ్చు, దేవుని సన్నిధికి నమ్మకంగా నువ్వు రావచ్చు. కానీ నీ ఇంటి పక్కన ఉన్న వారితో, లేదంటే నీ పొరుగునున్న వారితో, లేదంటే నీ తోటి సంఘానికి వస్తున్న నీ తోటి వ్యక్తితో నీకు సరైన ప్రేమ లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థము అని పౌలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కసారి ఎందుకు మన పక్కన ఉన్న వారిని మనం ప్రేమించలేం, ఎందుకు ఒక్కొక్కసారి మన ఇంటి పక్కన ఉన్న వారిని మనం ప్రేమించలేం, ఎందుకు ఒక్కొక్కసారి మన ఇంటి పక్కన ఉన్న వారితో ఎప్పుడు కూడా మనం తగు పెట్టుకోవడానికే మనం చూస్తూ ఉంటాం. ఏంటో అర్థం కాదు, జనానికి అర్థం కాదు. అయ్యో దేవుని మందిరానికి వెళ్ళిన వాళ్ళు ఒకలాగే ఉంటున్నారు, దేవుని మందిరానికి వెళ్ళని వారు కూడా ఒకలాగే ఉంటున్నారు, వారిలో వీరిలో తేడా ఏమి లేదే. దేవుని మందిరానికి రాని వారు ఒకలాగే ఉంటే, వచ్చిన వారు మనము ఒకలాగే ఉంటే, ఇంక ప్రజలు తేడా ఎక్కడ, మార్పును ఎక్కడ గమనిస్తారో సరే ఆలోచన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఓర్చుకోగలుగుతున్నావా? సహించగలుగుతున్నావా? దయ చూపించగలుగుతున్నావా? దీర్ఘశాంతాన్ని నువ్వు చూపించగలుగుతున్నావా? సత్యమునందు నువ్వు సంతోషిస్తున్నావా? అన్నిటినీ నువ్వు నిరీక్షిస్తున్నావా? అన్నిటినీ నువ్వు ఓర్చుకుంటున్నావా? పౌలు అంటున్నాడు, నువ్వు భాషలు మాట్లాడుతున్నావు మంచిదే, జ్ఞానవాక్యం ఉన్నది మంచిదే, నిరీక్షణ ఉన్నది మంచిదే, ప్రవచిస్తున్నావు మంచిదే, కానీ ఇవన్నీ ఒకరోజు ఆగిపోతాయి. కానీ ప్రేమ శాశ్వత కాలము నిలిచి ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, రోమపత్రిక ఒకసారి రండి. రోమపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ ఎవరి ద్వారా మన హృదయాల్లో కుమ్మరింపబడి ఉన్నదంట? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. ఒక భక్తుడు ఏమంటాడంటే, దేవుడు తన ప్రేమను మనలో ఉంచకపోతే, మన ప్రేమను మనలో ఉంచకపోతే మన బిడ్డలను కూడా ప్రేమించలేదు. నీవు నీ భర్తను ప్రేమించలేదు, నువ్వు నీ భార్యను ప్రేమించలేదు. ఇక్కడ వాక్యం చూడండి, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దయ చూపించడం వేరు, ఇతరుల పట్ల అయ్యో అని జాలి చూపించడం వేరు, ప్రేమించడము వేరు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ అనేక పాపములను అందరికీ బయలుపరచును. అవునా, అవునా? ఏం చేస్తుందంట? ప్రేమ అనేక పాపములను కప్పును. మనం ఏం చేస్తాం? ఎంత త్వరగా ఊదేవాలి. ఎవరిదైనా ఒకటి కనపడితే చాలు, వినపడితే చాలు, చూస్తే చాలు, అయ్యో నా తోటి సహోదరుడే కదా,
నా తోటి దేవుని బిడ్డే కదా, తన బలహీనత ఏమో అది, ఒకవేళ తెలియక చేసిందేమో, నా మనసులో దాచుకుంటా. ఆ బిడ్డ కోసం నేను ప్రార్థన చేస్తాను. నో, కొంతమంది చెప్పకపోతే వారికి తిన్నది అరగదు, కొంతమందికి ఆ హృదయంలో ఆగదు, కడుపు పొంగిపోతుంటుంది. అది చెప్పేంతవరకు, అమ్మా పలానా వ్యక్తి ఇలా చేశాడమ్మా, అమ్మా నీకు తెలుసా, ఇది నిజమా, ఇది నిన్నావా, ఏంటమ్మా ఏంటంటే, ఇదిగో పలానా తల్లి ఇలా చేసింది. అవునా అంటే ఇప్పుడు ఏంటి, నీకు ప్రేమ ఉన్నట్ట, ప్రేమ లేనట్ట? చెప్పండమ్మా, లేనట్టే. ఎందుకంటే ప్రేమ ఏమంటుంది? ఒకసారి గమనించండి, అదే ప్లేస్లో మన బిడ్డ ఉంటే ఏం చేస్తాం? బాగా గమనించండి ఒకసారి. అదే ప్లేస్లో మన బిడ్డ ఉంటే కప్పుతావా, ఇప్పుతావా? మరి ఎదుటి వాళ్ళు ఈ విషయాల్లో ఎందుకు ఇప్పేస్తున్నాం, ఎందుకు కప్పట్లేదు? ఒకసారి ఆలోచన చేయండి. ఎదుటి వారి విషయాల్లో మరి ఎందుకు కప్పట్లేదు, ఎందుకు ఇప్పుతాం? ఎందుకంటే మన బిడ్డ అంటే మనకు ప్రేమ, అది స్వార్థముతో కూడిన ప్రేమ. అదే దేవుని ప్రేమ మనలో ఉన్నట్లయితే, నా బిడ్డ అయినా ఒకటే, వేరే వాళ్ళ బిడ్డ అయినా ఒకటే, నేను ఆ తప్పుని కప్పమంటే ఆ తప్పును మీరు ఎంకరేజ్ చేయండి, ఆ తప్పును మీరు ప్రోత్సహించండి అని కాదు ఇక్కడ. ప్రియ దేవుని బిడ్డ, తప్పు చేసిన వ్యక్తిని మనం గద్దించాలి. దేవుడు వాక్యం కూడా అదే చెప్తుంది. వాక్యము ద్వారా వారిని గద్దించు, నీతి యందు వారిని శిక్ష విధించు, వారిని హెచ్చరించు అని వాక్యం చెప్తుంది. తప్పును కప్పిపుంచు, తప్పును ప్రోత్సహించని దైవ వాక్యం ఎక్కడ చెప్పలేదు. ఆ వ్యక్తితో మనం మాట్లాడాలి. హల్లెలూయా. తెలియని వ్యక్తికి మనం తెలియచేయాలి, వారి గురించి మనం ప్రార్థన చేయాలి, వారి గురించి మనం ప్రభు చేతులకి అప్పు చెప్పాలి. వారు పక్షముగా వారి పాపాన్ని మనం ప్రభు సన్నిధానంలో మనం ఒప్పుకోవాలి. గతంలో మనం నేర్చుకున్నాం, ఇతరుల పాపములను మనం ఒప్పుకొనుట. ఇశ్రాయేలు ప్రజలు పాపము చేశారు. మోషే వారి పక్షముగా వెళ్ళి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశాడు. ప్రేమ అనేక పాపములను కప్పును, ప్రేమ అనేక దోషములను కప్పును అని దైవ లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయండి. లోకంలో అనేక రకాల ప్రేమలను మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దేవుని ప్రేమ అటువంటి ప్రేమ కాదు. హల్లెలూయా. దేవుని ప్రేమ నిస్వార్థమైనది, దేవుని ప్రేమ బదులాశించనిది. హల్లెలూయా. మన ప్రేమ ఎటువంటిదంటే, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం మోసుకొస్తారు, అంతేనమ్మా? అంతేనా? మన ప్రేమ అదేనా అమ్మా? కొందరు కదా అందరం, కొందరు కదా అందరం. మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం చేస్తారు, అంతేనా సుజాత? లేదా? చెప్పండి అమ్మా, చెప్పండి. అంతేనా? లేదంటే అదేమి లేదా? ఇప్పుడు ఈడ్లు రాయిస్తాం కదా, రాయిస్తారు, రాయించారు. ఎవరైనా మనకి ఈడు వేశారు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఇంట్లో బుక్ తెరుస్తాం, చూడు ఎంత వేసారో చూడ సార్ అంట. అవును కదా? ఒకళ్ళు 100 వేసారు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఒక 50 100 కలిపి వాళ్ళకి వేస్తాం. లేదు మనం 1000 వేసాం, వాళ్ళు 100 వేసారు అనుకోండి, ఏం చేస్తాం? చెప్పండి చెప్పండి. మనం 1000 వేసాం, వాళ్ళు మనకు 100 వేసారు. ఏంటి ఇప్పుడు పరిస్థితి? అడిగారు ఎప్పుడైనా అలాగే ఎవరికైనా? హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇది వేరే మ్యాటర్ అనుకోండి. చెప్తున్నాను అంటే మన స్వభావం, అంటే మన స్వభావం ఎలాగ
మనం అదే, ఇదిగో నా పుట్టినరోజుకి పలానా వ్యక్తి ఇది ఇచ్చాడు, నేను కూడా అదే ఇవ్వాలి. లేదంటే నా పుట్టినరోజుకి పలానా వ్యక్తి 10 రూపాయల చాక్లెట్ ఇచ్చాడు, నేను ఎందుకు 100 రూపాయల చాక్లెట్ ఇవ్వాలి, నేను 10 రూపాయలదే. అంటే మానవుని యొక్క ఆలోచన విధానం ఎటువంటిదో నేను చెప్తున్నా. మానవుని యొక్క ఆలోచన విధానము ఎటువంటిదో నేను చెప్తున్నాను. అంటే మన ప్రేమలో ఏముందంటే స్వార్థం ఉంది అని నేను తెలియజేస్తాను, అంతకుమించి ఇంక వేరే కాదు. కానీ దేవుని ప్రేమలో ఎటువంటి స్వార్థము, ఇప్పుడు అలాగే ఆలోచన చేస్తే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు. ఇప్పుడు బదులుగా మనం ఏం చేయాలి? మనం ప్రాణం పెట్టాలి భాస్కర్. మరి ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి మనం ఏం చేయాలి? ప్రాణం. కానీ పెట్టామా? ప్రభు ఏమన్నా, నేను మీ కొరకు చనిపోయాను, మీరు నా కొరకు చనిపోవాల్సిన అవసరం లేదు, మీరు నా కొరకు జీవించండి అంటున్నాడు. మీరు నా కొరకు జీవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడు అంటాడు, బైబిల్ గ్రంథం అంట ఒక ప్రేమ లేఖ అంట. హల్లెలూయా. ఏంటంటే ఇది బైబిల్ గ్రంథం ఏంటంటే ఒక లవ్ లెటర్, ఒక ప్రేమ లేఖ. ఎంత 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 ఆ ప్రేమ లేఖ అంటేనే కొంతమంది యవ్వన బిడ్డలు హృదయాలు ఉప్పొంగుతున్నాయి. ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన వాళ్ళకి గత జీవితాలు గుర్తుకొస్తుంటాయి. ఒకళ్ళు ఎవరైనా రాసి ఉంటే ఇలాంటి లేఖలు. మొన్న రాశాడని నేను చెప్తున్నాను, చూస్తున్నా. మళ్ళీ మీరు అనుకో భాస్కర్ అంటే ఆ ప్రేమ అనే 2 మాటల్లో ఏదో తెలియని ఒక మత్తు ఉంది. కానీ ఈ లోకంలో ఉన్న ప్రేమ వేరు, దేవుని యొక్క ప్రేమ వేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మొదటి యోహాను పత్రిక చూడండి, మొదటి యోహాను పత్రిక 4:7 చూడండి. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. హల్లెలూయా. ఎవరి మూలంగా కలిగిందంటే ఈ ప్రేమ? దేవుని మూలముగా. ప్రేమ లోకములో కలగలేదు. లోకములో కలిగింది స్వార్థం, లోకములో కలిగింది అసూయ, లోకములో కలిగింది మత్సరము. కానీ దేవుని యొద్ద నుండి కలిగింది ప్రేమ. అందుకే భక్తుడు అంటున్నాడు, మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరి పట్ల ఒకరు మనం ప్రేమ కలిగి ఉండాలి. ఈ ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును, బాగా మెచ్చండి, ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. హల్లెలూయా. ఎంతమంది దేవుని మూలంగా మీరు పుట్టారు చెప్పండమ్మా? దేవుని మూలముగా ఎంతమంది పుట్టారు? భాస్కర్, బాప్టిజం తీసుకోవడం అంటే నువ్వు మళ్ళీ జన్మించడం అని అర్థం. కొంచెం ముందుకు జరగండి, మొన్న మీరు లోపుకి రండి అన్న. అవసరమైతే తలుపేసేయండి, అవసరమైతే తలుపేసేయండి, ముందుకు రండి. చూడండి, దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ఏంటంటే ప్రేమ లేనివాడు ఎవరిని ఎరగడంటే దేవుణ్ణి. దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు ఒక వాక్యం అంటుంది, ప్రతి వాడును దేవుని మూలముగా ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమస్వరూపై ఉన్నాడు. ఈ ప్రేమ దేవుని మూలముగా కలిగి ఉన్నది. కాబట్టి తోటి సహోదరులమైన మనం ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి ఒకవేళ నీ పట్ల అపకారం చూపించిన,
ఒకవేళ ఎదుటి వ్యక్తి నీ పట్ల కీడు చేసినా సరే నీవు నీ వైపు నుండి ఎప్పుడు కూడా నువ్వు ప్రేమను బయలుపరుస్తూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు. అంటే చూడండి, మూల భాషలో ఏముందంటే పుట్టినదంతయు కూడా దేవుడు సృజించిన ప్రతిదీ కూడా ప్రేమ మూలముగానే. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మనకు కావలసిన ప్రతిదీ కూడా దేవుడు ఈ సృష్టిలోని సృజించి ఉన్నాడు. మనకు కావలసిన ప్రతిదీ కూడా సృష్టించిన తర్వాతే దేవుడు మానవుని సృష్టించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఒక వాక్యం అంటుంది, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. చూడండి, ఇంకో మరొక మాట ఉంది అక్కడ 10వ వచనం చూడండి. మనము దేవుణ్ణి ప్రేమించటమని కాదు, తానే మనలను ప్రేమించి. హల్లెలూయా. మొదట ఎవరు ప్రేమించారంట? దేవుడే మనల్ని ప్రేమించాడంట. అసలు ప్రేమ అంటే ఏంటో మనకు తెలియదు, ప్రేమకు అర్థం అంటే ఏంటో తెలియదు. కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడని మనం ఎలా చెప్పగలుగుతాం? ఇదిగో దేవుని యొక్క 2 హస్తాలను చూడు, దేవుని యొక్క ఆ 2 పాదములను చూడు. మన కొరకు తిన్న గాయములు ఆయన శరీరం మీద కనబడుతున్నాయి. దేవుడు చెప్పడము కాదు, ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఇదిగో నేను లోకమును ప్రేమించానని దేవుడు చెప్పడమే కాదు, తన ఏకైక కుమారుడైన యేసును మన కొరకు బలిగా అర్పించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చెప్పేవాడు కాదు, ఆయన తన క్రియల్లో చేసి చూపించాడు. ఇదిగో నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక ఇదిగో నా ఏకైక కుమారుడైన యేసును ఇదిగో మీకోసం బలిగా ఇదిగో నేను అప్పగిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆగిపోయిందా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన ఏకైక కుమారుణ్ణి మనకు అప్పగించేశాడు. దేవుడు మన ఏకైక కుమారుణ్ణి తనకు అప్పగించి తన ప్రేమను బయలుపరిచినట్లుగా ఇక్కడ మనకు తెలియజేస్తుంది. చూడండి, మనము దేవుని ప్రేమించటం మన కాదు, దేవుడే తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోహాను భక్తుడు దేవుణ్ణి, యేసు ప్రభుని రొమ్మును ఆనుకొని ఉన్న శిష్యుడు, ప్రభువును ప్రేమించిన శిష్యుడు, శిష్యులందరూ పారిపోయినప్పటికీ కూడా కలవరి శిలువలో ప్రభు మరణిస్తున్న సమయంలో కూడా ప్రభు శిలువ దగ్గర నిలబడిన యోహాను శిష్యుడు రాస్తున్న మాటలు, తానే మనల్ని ప్రేమించాడు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండడానికి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడంట. ఈ పంపడంలో దేవుని ఒక ప్రేమ దాగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను భక్తుడు చూడండి, పద్మాసు దీపములో వేడి నూనెలో అతను పడవేశారు, ఆయన చనిపోలేదు. ఆ పద్మాసు చీకటి ఆ యొక్క దీవిలో ఉన్నప్పుడు మరి దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకొని మరి ఈ ప్రకటన గ్రంథాన్ని కావచ్చు, లేదంటే ఈ యొక్క పత్రికలు కావచ్చు, రాస్తున్న ఈ ప్రేమించిన శిష్యుడు రాస్తున్న మాటలు చూడండి. ఇదిగో దేవుడు తన కుమారుని మన కోసం పంపించాడు, ఇందులో దేవుని యొక్క ప్రేమ దాగి ఉంది. హల్లెలూయా అని చెప్తూ అంటున్నాడు, ప్రియులారా, దేవుడు మనలను ఎలాగూ ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఇది ప్రాముఖ్యమైన మాట. దేవుడే మనల్ని ఇలాగ ప్రేమించాడు కదా, మరి మనం ఎందుకు ఒకరినొకరిని ప్రేమించుకోలేకపోతున్నాం? మనం ఎందుకు ఒకరి పట్ల ఒకరు ప్రేమను చూపించలేకపోతున్నాం? దేవుడే మనల్ని ప్రేమించి తన కుమారుని మన కోసం పంపించాడు కదా.
అందులో ప్రేమ దాగి ఉన్నది కదా. మరి మనము కూడా ఒకరినొకరము దేవుడు ఎలాగ ప్రేమింపగా, అంటే దేవుడు ఎలాగైతే ప్రేమించాడో, దేవుడు ఎలాగైతే తన ప్రేమను మన పట్ల చూపించాడో, అదే ప్రేమను ఇతరుల పట్ల మనము కూడా చూపించాలంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ తోటి విశ్వాసుల పట్ల నువ్వు ప్రేమను చూపిస్తున్నావా తల్లి? నీ తోటి సంఘముకు వస్తున్న వారి పట్ల నువ్వు నిజంగా ప్రేమ కలిగి ఉన్నావా? నువ్వు నిజంగా క్షమించగలుగుతున్నావా? నువ్వు నిజంగా వారితో మాట్లాడగలుగుతున్నావా? నీకు వారితో నిజమైన సహవాసం ఉన్నదా? మంచి సహవాసం ఉన్నదా? నిజంగానే నువ్వు సహవాసం చేస్తున్నావా? ఒకసారి ఆలోచన చెయ్యండి. ప్రభువే అన్ని విడిచిపెట్టి మనల్ని ప్రేమించి తన కుమారులు మనకి ఇచ్చేశాడే. ప్రభు అంటున్నాడు, నేను ఎలాగూ ప్రేమించాను గనక మీరు నా కుమారులైతే, మీరు నా కుమార్తెలైతే నేను ప్రేమించినట్లుగానే మీరు కూడా ఇతరుల పట్ల అదే ప్రేమను మీరు కూడా బయలుపరచండి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలన్నీ మీరు చదవండి. 4 అధ్యాయం 5 అధ్యాయం చూస్తే దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనదో, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో, దేవుని యొక్క ప్రేమ ఎంత శ్రేష్టమైనదో ఇక్కడ యోహాను భక్తుడు మనకు రాస్తున్నాడు. 16వ వచనంలో మనం చూస్తున్నట్లయితే మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాం. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ లేకపోతే దేవుడు లేడంట. ఒక్క మాటలో చెప్పేశాడు. ఏంటంట? ప్రేమ లేకపోతే ఎవరి పట్ల అయితే ఎవరిలో అయితే ప్రేమ ఉందో, ప్రేమ ఉన్నవారి దగ్గర దేవుడు ఎవరుంటారంట? దేవుడు ఉంటాడు. చూడండి ఎంత చక్కని మాట. దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు, ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడంట. హల్లెలూయా. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడంట. దేవుడు నీలో ఉండాలన్నా, నువ్వు దేవునితో ఉండాలన్నా ఒకటే, మీ ఇద్దరికి మధ్యలో ఏంటి? ప్రేమ. ఈ ప్రేమ ఉంటే దేవుడు నీతో ఉంటాడు. ఈ ప్రేమ ఉంటే నువ్వు దేవునితో ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. 19వ వచనం, ఆయనే, బాగా గమనించండి, ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాం. బాగా గమనించండి. ఎవరు మొదట ప్రేమించారంట మనల్ని? దేవుడే. దేవుడే మొదట మనల్ని ప్రేమించాడంట గనక మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, బాగా గమనించండి లాస్ట్ మాట, ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చూడండి. ఎవడైనాను ఇదిగో నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి ఒకవేళ నా తోటి సహోదరుని నేను ద్వేషిస్తే, నా తోటి విశ్వాసుని నేను ద్వేషిస్తే, నేను దేవుని దృష్టిలో ఏంటంట? అబద్ధకుడను. అబద్ధకుడను. ప్రకటన గ్రంథం ఉంటుంది, అబద్ధమాడువారు కూడా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించరంట. అబద్ధమాడేవారు కూడా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించరంట. నేను దేవుని ప్రేమిస్తున్నానండి, అందుకే కదా ప్రతి వారం మందిరానికి వెళ్తున్నాను. నేను దేవుని ప్రేమిస్తున్నానండి, అందుకే కదా కానుకలు దశంభాగాలు ఇస్తున్నాను. నేను దేవుని ప్రేమిస్తున్నానండి, అందుకేనండి నేను ఉపవాసం ఉంటున్నాను. నేను దేవుని ప్రేమిస్తున్నానండి, అందుకేనండి పాటలు పాడుతున్నాను. నిజమే, కానీ నీ సహోదరుని ప్రేమిస్తున్నావా? నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? నీ అన్నదమ్ముని ప్రేమిస్తున్నావా? నీ స్నేహితుని ప్రేమిస్తున్నావా? నో. ఒకవేళ వారిని ద్వేషిస్తే నువ్వు దేవుని దృష్టిలో
అబద్ధము చెప్పినట్లే. దేవుని దృష్టిలో అబద్ధము చెప్పినట్లే. అందుకే ప్రభు అంటున్నాడు, ఇంకేమంటున్నాడు? అతడు అబద్ధకుడగును, తాను చూసిన తన సహోదరుని ప్రేమింపునవాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. కళ్ళెదుట ఉన్న ఒక వ్యక్తిని, మన కళ్ళ ముందు కనబడుతున్న మనం చూస్తున్న ఒక వ్యక్తిని మనం ప్రేమించకపోతే దేవుణ్ణి ఎప్పుడు మనం చూడలేదు కదా. దేవుణ్ణి ఎప్పుడు మనం చూడలేదు కదా. నీ కళ్ళ ముందు కనబడుతున్న వ్యక్తిని నువ్వు ప్రేమించలేకపోతున్నావే, ఇక కనబడిన దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావంటే ఎవరు నమ్ముతారు? నేను చెప్తున్న మాటలు కాదు, దేవుని మాటలు. ఒకవేళ మీకు నమ్మకము కలగకపోతే ఎవరికైనా బైబిల్ వచ్చిన చదివే వాళ్ళ చేత మీరు ఆ మాటను మరొకసారి చదివించుకోండి. 1 యోహాను సువార్త 4వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము, ఆ అధ్యాయం అంతా చదవండి. ప్రేమ గురించి రాయబడి ఉంది. ఇంకేమంటున్నాడు? దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞ వేరు, సలహా వేరు. సలహా అంటే నువ్వు చేయకపోని ఇష్టం, కానీ ఆజ్ఞ అంటే నువ్వు తప్పకుండా నువ్వు చేయాల్సిందే. దేవుడు సలహా ఇవ్వట్లేదు, మనకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇదిగో దేవుణ్ణి ప్రేమించే ప్రతి వాడు కూడా తన తోటి సహోదరుని ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన తోటి సహోదరులు మనం ద్వేషిస్తే మనం ఎవరమో తెలుసా? దేవుడు మనకి ఏ పేరు పెట్టాడో తెలుసా? చూడండి, 3వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవము ఉండదు. సహోదరుని మనం ద్వేషిస్తే, మన తోటి వారిని మనం ద్వేషిస్తే ఎవరమంట? మనం నరహంతకులు అంట. ఇదేంటి ఎంత పెద్ద మాట? అంటే నీ సహోదరుని అంటే నువ్వు ఒక అర్థం ఏంటంటే హత్య చేసినోడు నరహంతకుడు అంటారా? అంటే నువ్వు ద్వేషిస్తున్నావంటే ఏంటి? నీ సహోదరుని నువ్వు చంపుతున్నావు అని అర్థం. ప్రభు అంటున్నాడు, నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నావంటే నువ్వు నరహంతకుడు. నరహంతకుని యందు నిత్య జీవము అంటే ఆ లెక్కను చూసుకుంటే మనందరం కూడా ఎవరమండి? నరహంతకులమే. ప్రేమించట్లేదంటే నేను మిమ్మల్ని ప్రేమించకపోతే నేను ఒక పెద్ద నరహంతకుని. చూడండి, నేను మిమ్మల్ని ప్రేమించకపోతే దేవుని కూడా ప్రేమించలేనట్టే. నేను మిమ్మల్ని ప్రేమించకపోతే నేను దేవుని దృష్టిలో నేను అబద్ధం చెప్పినట్టే. కాబట్టి ప్రియ దేవుడా, దేవుని ప్రేమ మనలోకి రావాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని చేత దేవుని ప్రేమ ఎప్పుడు కూడా మన హృదయాల్లో కుమ్మరింపబడాలి. నీ సహోదరుడు నీకు అపకారం చేశాడా? నీ సహోదరుని కీడు చేశాడు, మంచిదే, చేశాడు, నేను కాదా. కానీ వారు కీడు చేశారని మనం కూడా కీడు చేస్తే వారికి మనకి తేడా లేదు. దేవుడు ప్రేమించమన్నాడు, ప్రేమను చూపించమన్నాడు. అది మన గొప్పతనం కాదు. దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు ఆజ్ఞ మనం చెయ్యాలి. దేవుని యొక్క ఆజ్ఞకు మనం లోపడాలి. తప్పకుండా ఆ ఆజ్ఞకు మనం కట్టుబడి ఉండాలి. అటువంటి ఆజ్ఞను మన దేవుని యొద్ద నుండి మనం పొందుకున్నామంట. దేవుడు అంటున్నాడు, నా ఆజ్ఞలు భారమైనవి కావు, నా ఆజ్ఞలు బరువైనవి కావు, నా ఆజ్ఞలు చాలా సులువైనవి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుణ్ణి ప్రేమించుట. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనొచ్చు, ప్రభు అయ్యా, ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు కనుక ప్రభువు నన్ను ప్రేమించాడని నేను తెలుసుకున్నాను. మరి నేను ప్రభువును ప్రేమిస్తున్నానని నాకు ఎలా తెలుస్తుందయ్యా అంటే, దేవుని ఒక ఆజ్ఞను పాటించడమే నువ్వు దేవుని ప్రేమించుట. దేవుని ఒక ఆజ్ఞ ఏంటి? నీ పొరుగు వారిని ప్రేమించడమే దేవుని ఆజ్ఞ అన్నాడు కదా. నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని
ఒక్క మాటలో చెప్పేశాడు. ఈ బైబిల్ గ్రంథం అంతటిని కూడా దేవుడు 2 మాటల్లో చెప్పేశాడు. ఒకటి, దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ దేవుణ్ణి ప్రేమించు. 2, నిన్ను వాళ్ళే అన్నాడు. బాగా నిన్ను అంటే నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటావో అలాగే నీ పొరుగు వారిని ప్రేమించు. 2 మాటల్లో ఈ 66 పుస్తకాల్లో రాయబడిన సారాంశాన్ని అంతటిని కూడా దేవుడు 2 మాటల్లో చెప్పేశాడు. నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటావో నీ ఎదుటి వారిని కూడా అలాగే ప్రేమించు. అలా ప్రేమిస్తే నేను నీ యందు నిలిచి ఉంటాను, నీవు నా యందు నిలిచి ఉంటావు. హల్లెలూయా. దేవుడు ఎవరిలో అయితే ఉంటాడు, దేవుని ప్రేమ ఎవరిలో అయితే ఉంటుందో వారన్నిటిని సహిస్తారు, అన్నిటిని ఓర్చుకుంటారు, డంబముగా ప్రవర్తించు, అసూయ చూపించు, దుర్నీతి యందు సంతోషపడరు, సత్యమునందు వారు సంతోషిస్తారు, నిరీక్షిస్తారు, సహిస్తారు, దయ చూపిస్తారు, త్వరగా కోపపడరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వరాలు మాట్లాడే భాషలు మాట్లాడే వరం నీకు ఉండొచ్చు, జ్ఞానవాక్యం అనే వరం ఉండొచ్చు, స్వస్థపరిచే వరం ఉండొచ్చు, ప్రవచించే వరం ఉండొచ్చు, భాషలకు అర్థము చెప్పే వరం నీకు ఉండొచ్చు. తప్పేమీ కాదు. ఎన్ని వరాలు, ఎన్ని తలాంతులు నువ్వు కలిగి ఉన్నప్పుడు కూడా దేవుని ప్రేమ లేకపోతే అవన్నీ కూడా వ్యర్థం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను మనం కలిగి ఉందాం. ప్రభువు మనల్ని ఎలాగైతే ప్రేమించాడో మనము కూడా ఎదుటి వారి పట్ల అదే ప్రేమను మనము కూడా బయలుపరుద్దాం. దేవుడు మనల్ని దీవించును గాక.